వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి దయాకర్ రెడ్డి అన్నారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బేరా బాలకిషన్, నల్లంకి ధనరాజ్ గౌడ్ల ఆధ్వర్యంలో చెరుకుతోట కాలనీ, పోచమ్మ బాగ్ కాలనీలలో కాంగ్రెస్ నేతలు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రైతుల, కార్మికుల, మహిళల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గత 5 సంవత్సరాలలో కేంద్రం నుండి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. చేవెళ్ల ప్రాంతం అభివృద్ధి రంజిత్ రెడ్డితోనే సాధ్యమని, రంజిత్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మహేశ్వర కాన్స్టిట్యూషన్లోని సరూర్ డివిజన్లో మేము దాదాపు గత వారం రోజుల నుంచి ప్రతి గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. ఖచ్చితంగా అండి, మేము సపోర్ట్ ఆల్రెడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి మనకు డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నేను మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉదయమే 7:30-8 కల్లా మొత్తం అందరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేసి చాలా బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తున్నారు పార్టీకి. ఇదే విధంగా మనము ఆహర్నిశలు వచ్చే నెల 13 తారీఖు వరకు కూడా ఖచ్చితంగా ఉదయం, ఎందుకంటే ఎండ బాగా ఉంది కాబట్టి మనం ఉదయం 2-3 గంటలు, సాయంత్రం 2-3 గంటలు ప్రచారం చేస్తూ ప్రతి గడపను టచ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ విన్నవించేది ఒకటే, ఈ 13-14 రోజులు మొత్తం నిద్రపోకుండా పనిచేసి మనము భారీ ఆధిక్యత ఇచ్చి రేపు పొద్దున మనం వెళ్ళి రంజిత్ రెడ్డి ఏ పని కావాలో సరైన డివిజన్ మోడల్ డివిజన్గా తీసుకోవాలంటే మనం వారికి మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ పదే విన్నవించేది ఒకటే, ప్రతి ఒక్కరూ కనీసం 1000 ఓట్లని తీసుకొచ్చే ప్రయత్నం చేసి అఖండమైన మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇంటి డోర్ ప్రచారం ఏదైతే రంజిత్ అన్న మన చేవెళ్ల పార్లమెంట్ నుంచి అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతోని గెలిపించాలని ఇంటింటి ప్రచారం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క చెరుకుతోట కాలనీ, పోచమ్మ బస్తీ తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు మంచి స్పందన. ఏంటంటే రేపు రానున్న ఎలక్షన్లను మన భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని ఇంటింటికి పోతే ప్రతి ఒక్కరు అంటారు ఈసారి మేము కాంగ్రెస్కే ఇస్తామని. ఏంటంటే మోడీకు అటావు, రాహుల్కు బిటావు అన్న ఒక నిదానం నడుస్తుంది. భారీ మెజార్టీతో మేము చేవెళ్ల పార్లమెంట్లో రంజిత్ అన్నకు 1 లక్ష మెజార్టీ తేవాలని మా ఒక టీము బూత్ స్థాయిగా ప్రతి ఒక్కరు పొద్దుగాల 7 గంటలకు ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒక సైనికుల లెక్క పని చేస్తుర్రు. అందరు కలిసికట్టుగా కొత్త పాత అని లేకుండా కాంగ్రెస్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరూ స్పందన బాగుంది. మేమందరం కలిసి రంజిత్ అన్నకు భారీ మెజార్టీతోని మేము విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం. మరి ఇలా మేము తిరిగిన సరూర్ నగర్లో మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు ఉంటాయి. ఇక్కడ 70 బూతులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 70,000 మంది ఓటర్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మేమందరం 4 రోజుల నుంచి తిరిగినప్పుడు చెప్తా ఉన్నారు, ఏందండి ఒక గుడిసెలకు పోయినాం మేము, ఏందండి రేపు మోడీ గారు వచ్చేస్తే మన రాజ్యాంగాన్ని మార్చేస్తారట కదా అని భయపడతా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇలా హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చేసినప్పుడు, రాజ్యాంగాన్ని రద్దు చేసినప్పుడు ఇక మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఇక మాకు సంక్షేమ ఫలాలు అందాయి. మళ్ళీ వెనకడికి 200 సంవత్సరాల క్రితం మరి ఏ విధంగా అయితే బానిసత్వం ఉండనో అదే విధంగా మళ్ళీ వచ్చేది ప్రమాదం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి మొత్తం యావత్తు దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి బలహీన వర్గాల ప్రజలంతా చెప్తా ఉన్నారు. కొందరే బీజేపీ గురించి చెప్తా ఉన్నారు. బాగా మరి దేశాన్ని ముంచిన వాళ్ళు, దేశంలో అప్పులు చేసి ఎగ్గొట్టిన వాళ్ళు బీజేపీ అంటున్నారు. కానీ ఇలా మొత్తం కూడా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని ఎవడైనా రద్దు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ఇలా ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మా లోకల్ విషయానికి వస్తే సరూర్ డివిజన్లో మాకు ప్రతి ఏరియా మీద అవగాహన ఉన్నది. ఎక్కడ రోడ్డు కావాలనో, ఎక్కడ రేషన్ కార్డు కావాలనో, ఎక్కడ మరి పెన్షన్ కావాలనో అందరికీ కూడా ఇప్పించే బాధ్యత సరూర్ డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారో అన్ని గ్యారెంటీలు కూడా
ఫలితాలు ఏదైతే సంక్షేమ ఫలాలు వస్తాయో అన్నీ కూడా ప్రజలకు అందించే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా సరూర్ నగర్ డివిజన్లో తీసుకుంటాం. తప్పకుండా సరూర్ నగర్ డివిజన్లో రంజిత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొస్తామనే మాట మీ అందరికీ తెలియజేస్తూ సరూర్ నగర్ డివిజన్లోని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం గత వారం రోజులుగా మేము సరూర్ నగర్ డివిజన్ నాయకులము కార్యకర్తలం అందరము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. రేవంత్ అన్న 6 స్కీములు ఏవైతే అమలు చేసిండో దాంట్లో ఒక 4 కంప్లీట్ చేసినాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇంకా 2 ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ కారణంగా అవి ఇవ్వలేకపోయినాము. ఎలక్షన్ తర్వాత 2 కూడా అమలు చేస్తాము. కేంద్రంలో కూడా మోడీని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మేము పోచమ్మ బస్సి, చెరుకుతోట కాలనీ, పోచమ్మ బాగ్ ఈ 3 కంప్లీట్ చేశాము. నాయకులము కార్యకర్తలము రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రతి హామీ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నల్లధనం తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఏ ఒక్కరికి 15 లక్షలు రాలేదు. దయచేసి ఎవరికైతే 15 లక్షలు వచ్చినాయో వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారికి బీజేపీకే ఓటేయండి. ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఏ కుటుంబాలకైతే ఇవాళ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా బీజేపీకి వేయండి. ఉద్యోగాలు రాని వాళ్ళు కాంగ్రెస్కి వేయండి. ఎక్కడ కూడా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అవన్నీ కూడా జూటా మాటలు చెప్పిండు. 10 సంవత్సరాలు ఇవాళ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు చేసింది తప్ప ప్రజల కోసం ఏం కోరుకుంటారు? ఇలా దేశం బాగుండాలంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు పెట్టిన సంస్కారాలు తప్ప అవే నడుస్తున్నాయి తప్ప ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఒక్క దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ లేవు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ డెవలప్మెంట్ లేదు. కేవలం వాళ్ళంతా కూడా మత రాజకీయాలు రెచ్చగొట్టి ఇవాళందరూ కూడా హిందువుల ఆస్తులు మొత్తం ముస్లింలకు మంచురు అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతారంటే ఓట్ల కోసం ఓడిపోతున్నామని చెప్పి దిగజారిపోయి మాట్లాడుతారు. ఎక్కడ కూడా వాళ్ళు ఓట్ల కోసం చాలా దిగజారిపోయి ఇవాళ మనం గల్లీలలో వార్డు మెంబర్ కొట్లాడితే చిన్న చిన్న చోటా మోటా లీడర్ కొట్లాడుకుంటారు. ఒక దేశ రాజకీయ దేశ ప్రధానిగా ఉందాగా లేని వ్యక్తి అంటే దేశంలో నరేంద్ర మోడీకి ఒక ఉందాతనం అంటూ లేదు. ఇవాళ చిల్లర మల్లరగా ఒక భూస్థాయి కార్యకర్తల మాదిరిగా దిగజారిపోయి మాటలు మాట్లాడుతుంటూ అరే నాయన నరేంద్ర మోడీ అలాంటి మాటలు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నువ్వు దేశానికి ప్రధానివి, దేశానికి ఏం చేస్తావో చెప్పాలి తప్ప నువ్వు చిల్లర మల్లర మాటలు చెప్పి ఓట్ల కోసం అడగకు. దయచేసి జనాలంతా ఆలోచన చేయండి. కొంతమంది ఆ ట్రాప్లో పడకండి. దాని నుంచి బయటికి రండి. మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇలా దేశాన్ని నిర్మించిన పార్టీ అని ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశం కోసం ఎన్నో కంపెనీలు రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏరోప్లేన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కంపెనీలు హెచ్ఏఎల్, ఈసీఎల్ చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి అసలు పేజీలే సరిపోవు. అన్ని కంపెనీలు అంత దేశాన్ని అభివృద్ధి చేసింది, దేశానికి రోడ్లు వేసింది, గ్రామాలు తెచ్చింది. మీరు తెచ్చింది ఏది కూడా లేదు, మతం పేరు రాజకీయాలు తప్ప. దయచేసి మీరంతా కూడా రేపు మే 13 నాడు మనకు మచ్చలేని నాయకుడు ఉన్నంటే రాహుల్ గాంధీ గారి పైన ఇటువంటి అవకాశం వచ్చిన ఒకసారి ప్రధానమంత్రి కాలేకపోయిండు. జనాలంతా కూడా రాహుల్ గాంధీ గారికి రేపు రంజిత్ రెడ్డి గారికి ఓటేస్తే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. దయచేసి మే 13 అందరు కూడా అస్తాను గుర్తుకి ఓటేని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా మంది ఇలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మారి భారతదేశంలో ఇప్పుడు ఎంత ఎడ్యుకేషన్ పెరుగుతుందో అంత ఆలోచన అవగాహన కూడా పెరుగుతుంది. కాబట్టి కుల మత రాజకీయాలకు భేదం లేకుండా భారతదేశంలో బీజేపీ పార్టీకి అంతమందించడానికి 10 సంవత్సరాల పాలనలో మోదీ ఎన్నో చేస్తామని చెప్పి హామీలను పక్కకు పెట్టి మందిరాల పేర్లు ముందు పెట్టుకొని మతంతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ మతం పేరుతో రాజకీయాలు కేవలం పండుగలకు మాత్రమే బాగుంటాయి, ప్రతిరోజు బాగుండవు. బీజేపీ పార్టీ నాయకులకు చెప్తున్నా, మా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరైతే బీజేపీ పేరు అభ్యర్థి ఉన్నారో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హొందాగా మంచి ఒక బిస్కెట్ కలర్ పాయింట్ తెల్ల షర్ట్ వేసుకొని మంచిగా ఉండేటోళ్ళు. ఇప్పుడు రామభక్తునిగా మారిపోయి పంచ కట్టుకొని బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని ఆయన కూడా బీజేపీ మతలో పడి తిరుగుతున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నా, మీరు మీ హోదా మీరు ఉంచుకోండి. మిమ్మల్ని ఇప్పటికి కూడా చాలా మంది సార్ అని పిలుస్తారు, గౌరవం ఇస్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు దిగజారిపోయి బీజేపీ పార్టీ మత్తులో పడిపోయి ఆ చిల్లర మల్లర వేషాలలో మీరు కూడా భాగస్వాములు కాకండి. అలాగే ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో కూడా చాలా మందికి తెలియదు, కానీ అవగాహన కోసం చెప్తున్నా. జ్ఞానేశ్వర ముజాదర్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఆయనకు నించుంటే కూర్చొనికి రాదు, కూర్చొని నించోనికి రాదు. నాకు తెలిసి ఆయన నించోడానికి కూర్చోడానికి కూడా సబితానంద రెడ్డి ఆ పక్కన ఉన్న ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు సహాయం చేస్తుండొచ్చు. దాని తప్ప వాళ్ళు ఏగేసింది పీకేది ఏమీ లేదు. కావున రంజిత్ రెడ్డి గారు యువకులు ఉత్సాహవంతులుగా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో, ఈరోజు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో వారు చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తున్నారు. మాలాంటి యువకులకు కూడా వారు ముందంజ చేస్తూ కాంగ్రెస్ పార్టీని
అది చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వారి జోష్ మాకంతా ఉపయోగపడుతుంది. కాబట్టి సరూర్ నగర్ డివిజన్ నుంచి ఇక్కడున్న వాళ్ళందరి సహకారంతో కొత్త పాత అనే భేదం లేకుండా అందరం ఒకటే ఒక దాటిపైన గల్లీ గల్లీ బస్తీ బస్తీ తిరుగుతున్నాం. ఎందుకంటే ముందు కూడా మేము కార్యకర్తలు చాలా తక్కువ సంఖ్యలో ఉండే కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైంది. ఇక్కడ కార్యకర్త కూడా ఎక్కువైనారు. కార్యకర్తలకు కరువు లేదు, ఓటర్లకు కూడా కరువు లేదు. ప్రతి ఒక్కరు మంచి స్పందిస్తున్నారు. బీజేపీ పార్టీ కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, ఇక మీ మెజారిటీ తక్కువైపోతుంది. కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ హవాల్లో ఈ హస్తం గుర్తుతో బీజేపీ నాయకులకు పచ్చకడ కొట్టే విధంగా గెలుపు తీసుకొస్తామని తెలియజేస్తున్నారు. ఎస్సీ బీసీ మైనార్టీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఒక్కటి కూడా ఒక గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అసలు రాలేదు. ఇప్పుడు దయచేసి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎందుకు వస్తలేదు అది అని చెప్పి అడిగితే దాన్ని మొత్తం ప్రైవేట్ చేస్తుండు. ప్రైవేట్ చేసి అందరికీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుండు. దయచేసి ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరు కూడా బీజేపీకి ఓటు వేయకండి. జై కాంగ్రెస్, జై రంజిత్ అన్న.